హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 9వ వాక్యము. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. హల్లెలూయా. ఎంతో మంచి దేవుడు యేసుక్రీస్తు వారు. నిన్ను ఆయన ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు. నిజానికి బండ మీద కట్టబడిన ఇల్లు యేసుక్రీస్తును ఆధారము చేసుకున్నటువంటి విశ్వాసికి, క్రైస్తవుడికి ధైర్యము చెడే పరిస్థితులు రావచ్చు, భయపడే పరిస్థితులు రావచ్చు. ఆ గాలికి, ఆ తుఫానుకి, ఆ అలలకి, ఆ యొక్క సమస్యల మధ్యలో ఉన్నప్పుడు ధైర్యము కోల్పోయే పరిస్థితులు రావచ్చు. అంత మాత్రాన నువ్వు ధైర్యం విడిచిపెట్టొద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ధైర్యంగా ఉండు, ఆ పరిస్థితుల్లోనే ధైర్యంగా ఉండు, ఆ పరిస్థితుల్లోనే నిలబడు, ఆ పరిస్థితుల్లోనే మనసును స్థిరపరచుకో, ఆ పరిస్థితులలోనే విశ్వాసమును కోల్పోవద్దు. ఎందుకంటే నీ దేవుడు మాట ఇస్తే నెరవేర్చువాడై ఉంటున్నాడు. నీ దేవుడు, నువ్వు నమ్మిన దేవుడు మరి తోడుగా ఉండే దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నువ్వు ఒక్కదానివే, నువ్వు ఒక్కడివే ఆ తుఫాను మధ్యలో, ఆ గాలి అలల మధ్యలో ఉన్నావని నువ్వు అనుకోవద్దు. నీ దేవుడు అక్కడ కూడా నీతో ఉన్నాడు, అక్కడ కూడా నీతో ఉన్నాడు. ఆయన ఆ యొక్క మనస్సు కలిగి బ్రతుకు, ఆ మనస్సు కలిగి నెమ్మది కలిగి ఉండు, నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండు. నా దేవుడు నాతోనే ఉన్నాడు, నేను నిలబడాలి, స్థిరంగా ఉండాలి. ఈ సమస్యలలో నేను ఈ సమస్యలను నేను అధిగమించాలి అని నువ్వు అనుకొని నువ్వు నిలబడితే మనము యోసేపు జీవితాన్ని చూస్తాం. ధైర్యం కోల్పోలేదు యోసేపు, ఎక్కడ పిరికివాడుగా ఉండలేదు యోసేపు, ఎక్కడ భయపడలేదు యోసేపు. ఎక్కడ చూసినా ప్రతి పరిస్థితిని దాటుకుంటూ వెళ్ళాడు, పోరాడుతూ వెళ్ళాడు. ఎక్కడ చూసినా ఆయన ప్రతి సమస్య గుండా వెళ్తూ వచ్చాడు, కానీ సమస్యలను తీసేయమని ఆయన ప్రార్థన చేయలేదు. సమస్యల గుండా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనేటువంటి విశ్వాసంతో నిలబడినాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే అంటాడు కదా, నేను దేవునికి విరోధముగా పాపం కట్టుకుందునా, నేను దేవునికి విరోధంగా నేను పాపం చేయను, ఎందుకు నా దేవుడు నా పక్కన ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే ధైర్యంగా ఉన్నాడు యోసేపు, ధైర్యంగా ఉన్నాడు. సొంత అన్నలు గుంతలో వేసేసి ఒక్కడిని చేసేసి అందరూ ఒకటైపోయి ఆయనను అంత బాధ పెడుతున్నా కూడా, ఎంత బాధ కదా. ఆయన ఆ పరిస్థితి గుండా దాటుకుంటూ వచ్చేసినాడు. అమ్మే పరిస్థితిలో అమ్మేటప్పుడు కూడా ఆ పరిస్థితిలో కూడా నిలబడగలిగినాడు. అమ్మిన తర్వాత బానిసగా వచ్చిన తర్వాత కూడా ఆ సంఖ్యల మధ్యలో బాధపడుతూ కూడా ఆ పరిస్థితి గుండా వెళ్ళాడు. హల్లెలూయా. దేవునికి వ్యతిరేకంగా చేసే పరిస్థితులు వచ్చినా చేయకుండా ఉన్నాడు. కృంగిపోయి ఒంటరివాడిగా ఉండి బ్రతుకు మీదనే ఆశ లేని పరిస్థితులు ఉండాల్సిన యోసేపు జీవితము, యోసేపు అంటేనే ఫలించడి కొమ్మగా ఎలాగా మార్చబడింది అంటే, ధైర్యము చెడిపోలేదు, ధైర్యాన్ని విడిచిపెట్టలేదు, దేవుడు తోడున్నాడు నాకు అనే విశ్వాసము కోల్పోలేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ కాలం విశ్వాసులు ఎలా ఉన్నారంటే, కొంచెం వ్యతిరేక పరిస్థితులు, కొంచెం కృంగుబాటు, కొంచెం ఫెయిల్యూర్స్ వస్తేనే ఇంకా అసలు ఆ దేవుడు లేడు, ఏం లేదు, మందిరం లేదు, బైబిల్ లేదు, ప్రార్థన లేదు, అన్ని మూలను పెట్టేసేసి ఇక దేవుని గురించి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తూ, పలుకుతూ, మాట్లాడుతూ అలాగా ఉండిపోతారు చాలామంది. అంత్య దినాల్లో ఇలాగే జరుగుతుంది. దేవుని వెంబడించే వాళ్ళు శ్రమల కొలిమిలో శుద్ధ సువర్ణం వలె మార్చబడుతూ విశ్వాసాన్ని కోల్పోక తోడున్న దేవుణ్ణి బట్టించి ధైర్యము చెడిపోక, ధైర్యాన్ని విడిచిపెట్టక నిలబడతారు, స్థిరంగా ఉంటారు, కదలని వారుగా ఉంటారు. ప్రియ దేవుని సంగమా,
యెహోషువకు దేవుడు మాట్లాడుతున్నాడు, ధైర్యముగా ఉండుము, దిగులు పడొద్దు, భయపడొద్దు, జడియకుము. ఎందుకంటే నువ్వు వెళ్ళే ప్రతి మార్గం అంతట్లో నేను నీకు తోడై ఉన్నాను. ఇంకా పైన వచనాలు చదివితే, మోషేకు ఎలా నేను తోడై ఉన్నాను అలాగ నీకు తోడై ఉన్నాను. ఎంత మంచి దేవుడు, ఎంత కృపగలవాడు, ఎంతగా ధైర్యపరుస్తున్నాడు యెహోషువని. దేవుని సంగమా, నీలో ధైర్యం చెడిపోతుందా? నీలో సమస్యలను చూస్తూ కృంగిపోతున్నావా? దిగులు పడుతున్నావా? ఎందుకు? ఆ పరిస్థితుల్లో నువ్వు ఒక ప్రార్థన చేయడం నేర్చుకోండి. అయ్యా, ఈ పరిస్థితిలో నేను నిలబడాలి, ఈ పరిస్థితిలో నేను ధైర్యం కోల్పోవద్దు, ఈ పరిస్థితిలో సహనం కోల్పోవద్దు, ఈ పరిస్థితిలో నేను భయపడొద్దు, ఈ పరిస్థితిలో నేను చాలా జాగ్రత్తగా ఉండాలయ్యా. నాలో దిగులు కానీ, వేదన కానీ, చింత కానీ, అసహనము కానీ రావద్దు ప్రభు. వచ్చిన తట్టుకోవాలి, ఈ పరిస్థితిలో నేను నిలబడాలి అని నువ్వు ప్రార్థన చేయాలి. చాలామంది ప్రార్థనలు అన్నీ అది తీసే ప్రభు, ఇది తీసే ప్రభు. ఒక రోగం, ఒక జ్వరం వస్తే చాలండి, ఇక జ్వరానికే కాస్త దగ్గుకే ఇక ఎంత భయపడి చచ్చిపోతానేమో అన్న భయం వస్తుంది, భయంతో ఉంటారండి. ఈరోజే పాతి పెట్టేస్తారేమో, ఈరోజు ఊపిరి ఆడిపోతుందేమో, అన్నీ అక్కడ దాకా సీను మనసులో అక్కడ దాకా పిక్చర్లు వేసుకుంటారు. నిజంగా ప్రియ దేవుని సంగమా, అటువంటి విశ్వాసంగా ఉండొద్దు. ఈ దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు, పరిస్థితులు ఏవైనప్పుడు ప్రభు యొక్క సహాయం అడుగుతూ, ప్రభు నాతో ఉన్నాడనే విశ్వాసంతో నువ్వు ముందుకు అడుగు వేస్తే, ఆయన చూస్తూ ఉండే దేవుడు కాదు, ఆయన నిన్ను ఒంటరిగా పెట్టే దేవుడు కాదు, ఆయన నీ కన్నీరును చూసి సంతోషించేవాడు కాదు. నీ కన్నీటిలో, నీ ఒంటరితనంలో, నీ యొక్క ప్రతి పరిస్థితిలో ఆయన దక్షిణ హస్తం నీకు తోడుగా ఉంటుంది. అందుకే నువ్వు కూడా జయించగలుగుతున్నావు అనేది కూడా అది లోపల రహస్యంగా నువ్వు తెలుసుకోవాల్సినది. నువ్వు నీకై జయించలేవు, ఎవ్వరం కూడా జయించలేము. దేవుని యొక్క సహాయము లేకపోతే ఎవ్వరము ఏ పరిస్థితిలో ఉండి దాటి రాలేము, జయించలేము. ప్రభువే మనకు తోడై ఉండి జయింపజేస్తున్నాడు. మన ప్రతి పోరాటంలో ఆయన యొక్క సహాయం లేకుండా ఎవ్వరము కూడా పోరాటంలో గెలవడానికి లేదు. అటువంటి గొప్ప దేవుడు నీకు తోడై ఉన్నాడు, మంచి దేవుడు తోడై ఉన్నాడు, మంచి చేసే దేవుడు తోడై ఉన్నాడు. యెహోషువకు మాట ఆ రోజు ఇచ్చినాడు, ఈ రోజున నీకు కూడా ఈ వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రతి పరిస్థితి, ఏ పరిస్థితిలో ఉన్నావు, ఒక విశ్వాసిగా, ఒక దేవుని నమ్మినగా ఏ పరిస్థితిలో ఉన్నావు, పరిస్థితులన్నీ ఒకే రకంగా ఉండవు, పరిస్థితులన్నీ సంతోషాన్ని తెచ్చిపెట్టవు, పరిస్థితులన్నీ కూడా సుఖాలతోనే ఉండవు. అసలు ముఖ్యంగా క్రైస్తవులకి, విశ్వాసులకి, యేసుని నమ్మిన బిడ్డలకి అస్సలు సుఖము అనేటువంటి పదము నీ డైరీలో లేకుండా చూసుకో. నేను యేసే కోసం ఇంకా కష్టపడాలి, నేను ఈ స్వార్థ కోసం కష్టపడాలి, పరిచర్య కోసం కష్టపడాలి, నా యొక్క ప్రతి ప్రవర్తన వాక్యానుసారంగా ఉండాలి. పోరాటం అండి, వాక్యానుసారంగా బ్రతకడం అంటే అంత ఆషామాషి కాదు. సొంత వాళ్ళే నిన్ను బయట పెట్టేస్తారు, సొంత వాళ్ళే నిన్ను అందరి ముందర నిన్ను అవమానిస్తారు, అందరి ముందర హేళన చేస్తారు, అందరి ముందర నీ యొక్క పర్సనల్ విషయాలు, నీ చిన్నప్పటి విషయాలు కూడా బయట పారేస్తారు. అలాగా తక్కువ చేసి చూసే వాళ్ళుగా ఉంటారు. నీ వాళ్ళే, దగ్గర వాళ్ళే, ఫ్రెండ్స్, బంధువులు, రక్త సంబంధికులు, ఇంటి వాళ్ళే బయటేస్తారండి. వాక్యం సెలవిస్తుంది, ఇంటి వాళ్ళే పట్టిస్తారంట. అయితే నీ దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. హల్లెలూయా. ఆయన నమ్ముకున్న వాళ్ళని ఆయన ఎప్పటికీ వదిలిపెట్టాడు. అంత మంచి తండ్రి ఆయన, అంత మంచి కృపగల దేవుడు ఆయన నీ కోసం చేతుల్లో చాపి ఉన్నాడు. దిగులు పడొద్దు, పరిస్థితిలో నిలబడాలని అడుగు. ఎంత సహాయకరంగా ఆయన యొక్క కృప ఉంటుందో నువ్వు చూస్తావు. హల్లెలూయా. కాబట్టి ఈ వాగ్దానాన్ని విన్న మీరు ఖచ్చితంగా మీ జీవితాల్లో ధైర్యంగా నిలబడండి, పోరాడుతూ నిలబడండి. అట్లని ధైర్యంగా ఉండమన్నామని, కొట్లాటలకు ధైర్యంగా ఉండమని చెప్పడంలో దేవుడు తన వైపుగా, తన వెంటగా, తన వాక్యాలు, తన ధర్మశాస్త్రం వెంట వాక్యానుసారంగా, తన వాక్కు ప్రకారం, యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ప్రకారం నడవడానికి నువ్వు నిలబడితే ఆయన ఎప్పటికీ నీ తోడు ఉంటాడు.
నువ్వు నడిచే ప్రతి మార్గంలో ఆయన సహాయం చేస్తాడు. ధైర్యంగా ఉండమని చెప్తా ఉన్నాడు. పరిస్థితులు ఈరోజు ఉండొచ్చు, రేపొద్దున ఆ పరిస్థితులు అన్నీ కూడా నీకు ఆశీర్వాదంగా మార్చబడుతూ వస్తాయి. రెండంతల దీవెన తీసుకొని వస్తాయి. నువ్వు ఊహించని ఉన్నత స్థితికి చేరుతావు. అట్టి కృప మీకు అందరికీ కలుగును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకునే సైనిక వందన. విన్నవారిని దీవించండి, ఆశించండి, ఆరోగ్యాల్లో ఇచ్చేయండి అయ్యా. పరిస్థితులను తట్టుకోలేక ఫెయిల్యూర్స్ని చూసి దిగులు పడుతూ ఏంటి నా బ్రతుకు అనుకుంటున్న వాళ్ళని ఈ మాట ద్వారా, ఈ వాక్యం ద్వారా అయ్యా వారిని ధైర్యపరచండి, బలపరచండి అయ్యా. విడిచిపెట్టక వాళ్ళ చేతి పట్టుకొని నడిపించి చివరి శ్వాస వరకు నీ బిడ్డలుగా నాయన అన్ని విషయాల్లో పరిపూర్ణలయ్యా కృపా భాగ్యం దయచేయమని, తోడుని బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశనామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఆమేన్.